పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యర్థులకు కాదు, వైసీపీ నాయకులకు అంతకంటే కాదు. పవన్ కళ్యాణ్ వెంటున్న వాళ్ళకి, పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, జనసేన పార్టీకి సలహాలు సూచనలు ఇచ్చిన వాళ్ళకి. దాని రియాక్షన్ తెల్లారేసరికి హరిరామ్ జోగయ్య గారి నుంచి ఒక లేఖ, ముద్రగడ పద్మనాభం గారి నుంచి ఒక లేఖ. అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విన్న తర్వాత దానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. పోటీ చేద్దాం, చేసి గెలిచుంటే మట్టుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. నా వ్యూహాన్ని ఎవరు తప్పుపట్టకండి. ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం ఉన్నది. కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు, వాళ్ళ సమూహం. నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి. అంటే నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ప్రశ్నించకండి నన్ను. ఎవరికుంది ఓపిక? ఈ దేశం కోసం, సగటు మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా ఎవరికన్నా? ఎక్కడో విదేశాల్లో కూర్చొని, టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు, నాతో నిలబట్టు నేర్చుకోండి అందరూ, నన్ను ప్రశ్నించే వాళ్ళంతా. మీరు కనుక నా మద్దతుదారులు అయితే నా వెంట నడవండి, నిలబడండి. నాతో నడిచేవాడే నా వాళ్ళు. ఇది ఎవరికి సార్ వార్నింగ్? కాపు సామాజిక వర్గానికైనా మద్దతుదారులు అంటే? ఎందుకంటే జన సైనికులను చూసి, వీర మహిళలను చూసి నేర్చుకోండి అంటే వాళ్ళు జన సైనికుల్లో లేరు, వీర మహిళల్లో లేరు. అంటే ముద్రగడ పద్మనాభం గారినో జోగి గారినో అన్నట్ట, లేదంటే కాపు సామాజిక వర్గం మద్దతు వస్తుందేమో అనుకుంటే నన్నే ప్రశ్నిస్తారా అని ఇంకేమైనా చిరెత్తుకొచ్చిందా? మిమ్మల్ని నన్ను కూడా అన్నట్టు. అంతేనా? ఎందుకంటే మనం కూడా మద్దతుదారులమే కదా. అంతే. కాబట్టి అట్లాగే నా వెనకాల వచ్చేసేయండి, మీరు ఎన్ని వదిలేసేసి తలా జెండా పట్టుకుని తిరగండి అని చెప్తున్నాడు. అంటే మనమైతే ఆయన గీసిన గీత, అంటే ఆయననే కాదు ఏ పార్టీ గీసిన గీతలో మనం వెళ్ళాం, సపోర్ట్ చేసే వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఆయన అట్లా గీతలోకి వచ్చేయండి అంటున్నాడు. ఇప్పుడు జర్నలిజానికి ఎట్ట తగలడింది రాష్ట్రంలో, అయితే అటుండు లేకపోతే ఇటుండు, అంతేగాని న్యూట్రల్గా మాట్లాడకంటారు. అదే టైప్లో ఇప్పుడు ఈయన కూడా మాట్లాడకంటున్నారు. ఇందులో ఒక జోక్ ఏంటంటే, ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్నారు. అధికారం కోసం కాదు, నేను ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉండాలి. ఆ డైలాగ్ కూడా ఏది ఆపేది ఎవడరా, మనల్ని ఆపేది ఎవడరా, ఇవన్నీ అదే కదా ప్రశ్నలో నుంచి వచ్చినటువంటి. ఆయన ప్రశ్నించడానికి పెట్టారు పార్టీ, ఆయన్ని ఒకళ్ళు ప్రశ్నించడానికి కాదు, ఆయన ప్రశ్నించడానికి. నేను అనుకున్నాను అందరికీ హక్కు ఇచ్చారేమో అట్లాగా అనుకున్నాను. ఆయన మాత్రమే ప్రశ్నించడానికి హక్కు అంటే కనుక భావ ప్రకటన స్వాతంత్ర హక్కును రాజ్యాంగంలోంచి బ్రాకెట్లో పెట్టి ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ అని రాయాలి, అంతే తప్పి మిగతా వాళ్ళకి లేదని అన్నా కట్ చేయాలి. ఆయన రాసుకున్న రాజ్యాంగం లేండి, దీనికి ఆ రాజ్యాంగం తీసుకురావడం ఎందుకు? ఆయన మరి చెప్తున్నది భావ ప్రకటన స్వేచ్ఛ ఏదో అందరికి ఉందనుకున్నారు కానీ ఆయనకే ఉందని తెలియదు. ఇంకోటి ఇందులో కొన్ని మిరకిల్స్ ఉన్నాయి. ఒకటి, జగన్ ఎవరు ప్రశ్నించరు. ఎవరు చెప్పారు ఆయన ప్రశ్నించరని? 60 మంది ఎంపీలు ఎందుకు పోయారు? 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పోయారు ఇంతకుముందు? రఘురామకృష్ణరాజు రోజు ప్రశ్నిస్తూనే ఉంటాడు కదా. అవును, మరి ఇంకేంటి అక్కడ? నా వేదిక మీద కూడా చెప్పారు కదా, రోజు అరగంట తినేస్తాను నేను మిమ్మల్ని, రచ్చబండ వేదిక గంట తినేస్తాను ఆయనే చెప్పారు. మరి ఇంకేంటి ఆయన ప్రశ్నించకపోవడం ఏంది? అసలు భూమి పుట్టినప్పటి నుంచి రఘురామకృష్ణరాజు తిడతానే ఉండే, ఇంకా ఆయన ప్రశ్నించకూడదు. ప్రశ్నించడం కూడా కాదు, బుర్రద రోజు వేస్తానే ఉన్నాడు రఘురామకృష్ణరాజు. అట్లాగే అలా ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అంతకుముందు బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు అనలేదు అసలు జగన్ని. ఏ సమూహం జగన్ని కాపాడుకొచ్చింది? వాస్తవంగా చెప్పాలంటే సాక్షి వాళ్ళకే పూర్తిగా కాపాడడం రావట్లా జగన్ని. ఏ రోజు జగన్ని తిట్టిపోసేటటువంటి సమూహం ఈయన చుట్టూతోనే ఉంది కదా, ఇప్పుడు ఈయన్ని నెత్తినేసుకునే ఉంది కదా. మరి ఇంక జగన్ అసలు ప్రశ్నించడం ఎవడున్నాడు? ఈయన్ని ప్రశ్నించేవాడు లేడని చెప్పడంలో అతిశయక్తి లేదు. జగన్ని ప్రశ్నించట్లేదు అనేది అంతకమించిన కామెడీ ఇంకోట్లేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రశ్నించబడనటువంటి వాడు ఒక్క చంద్రబాబు నాయుడే. సాక్షి వాళ్ళు ప్రశ్నిస్తుంటారు, వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. ఎందుకంటే మరి వాళ్ళ పేపర్ని వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళ టీవీని వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ప్రశ్నించట్లేదు, అది కవర్ అవ్వట్లేదు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కడా చూడలేదు వాళ్ళిద్దరి దగ్గర తప్పి. అదే ఈవెన్ టీవీ9, ఎన్టీవీ వీళ్ళు దాన్ని బ్లూ మీడియా అని సృష్టించాలని చూసిన వాళ్ళు న్యూట్రలే కానీ వాళ్ళు ఏం ప్రశ్నించరు. చంద్రబాబుని ప్రశ్నించరు, జగన్ని ప్రశ్నించరు. వాళ్ళు వార్తలుగా రాస్తున్నారు ఇవాళకి వాళ్ళు, అది కూడా నచ్చట్లేదు వీళ్ళకి. కాబట్టి ఇక్కడ అదే జగన్ అయితే ప్రశ్నించని రోజు ఏది ఉంది, ప్రశ్నించని పాయింట్ ఏది ఉంది, తిట్టని పాయింట్ ఏది ఉంది,
అరే ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్కి ఇంత ఆవేశం వచ్చినప్పుడు ఫస్ట్ ఇంతకి ఎన్ని రెట్ల ఫ్రస్ట్రేషన్ జగన్లో రావాలని నాకు అనిపించింది. నేను రాత్రి అతను మాట్లాడుతుంటే ఓన్లీ 24 ఎమ్మెల్యే సీట్ల తర్వాతన దాంతో ఫస్ట్ అసంతృప్తి వచ్చింది జన సైనికులు. ఎందుకు వచ్చింది? తను 4 సంవత్సరాలుగా వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేసినటువంటిది బ్యాక్లాష్ అవడం. 4 ఏళ్ళుగా ఏం ప్రిపేర్ చేశారు? ఒకటి, మనం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లివ్వకుండా ఉండటం కోసం తెలుగుదేశంతో వెళ్తున్నాం. తెలుగుదేశం అనేది బలహీనంగా ఉంటే మనం దాన్ని కాపాడుకొస్తూ మన పక్కన నడుస్తున్నాం, దాని పక్కన అంతే. అది మనకి సీట్లు ఇచ్చేదేంది? మనం దానికి సీట్లు ఇస్తున్నాం, గౌరవప్రదమైన స్థానాలు తీసుకుని పొత్తు పెట్టుకోబోతున్నాం. ఇదంతా కూడా రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల కోసం. ఇది ఆయన చెప్పింది. దానికి కన్విన్స్ అయ్యి అంతకుముందు తెలుగుదేశం అంటే నచ్చనివాడు, తెలుగుదేశం అంటే విభేదించేటువంటి తన కార్యకర్తలే తెలుగుదేశంతో మమేకం అవడం ప్రారంభించారు. కలిసి తిరుగుతున్నారు, ఆత్మీయ సమావేశాల్లో కూర్చున్నారు, భోజనాలు చేశారు. అంతా అయింది. అంతా అయిపోయాక గౌరవప్రదమైన స్థానాలంటే వాళ్ళందరి ఎక్స్పెక్టేషను. అప్పటికి ఈయన పాపం చాలా రోజుల నుంచి వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేసి అనేక మీటింగులు, మనకి గౌరవప్రదం అంటే 100 స్థానాలు వస్తే మనం ఏం చేసుకుంటాం, నేను ముఖ్యమంత్రి ఎట్ అవుతాను, మనకి ఎంత రాలేదు కాబట్టి అసలు అడిగే హక్కు లేదు మనకి, ఇలాంటి ఎలా కన్విన్స్ చేస్తూ వాళ్ళకే సైకలాజికల్గా కనీసం 40 సీట్లు అడుగుతాడు లేరా, 40 సీట్లన్నా తెచ్చుకుంటాడు లేరా అనేటువంటిది. వాళ్ళు 100 మార్కులకి పరీక్ష కూర్చున్నటువంటి వాళ్ళు చివరికి 40 మార్కుల దగ్గరకు వచ్చేసారు. ఈవెన్ ఆ 40 మార్కులు కూడా రాకుండా, పాస్ మార్క్ అయిన 35 కూడా రాకుండా 24 వచ్చేటప్పటికి వాళ్ళకి మండింది. దాంతో ఇదేందన్నా నువ్వు చేసింది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఇక వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్గా గిల్లుతారు, నో డౌట్. అందులో గిల్లుతున్నారు వాళ్ళు, కామెడీ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. ఇదంతా రోజు జగన్ వీళ్ళు మీమ్స్ చేస్తారు, ఇప్పుడు జగన్ టీం వాళ్ళ మీద మీమ్స్ చేస్తుంది. ఇది తట్టుకోలేక పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలను అట్ట నిలదీశాడు. నీకు అసలు అడిగే హక్కు ఎక్కడ ఉంది? అసలు నేను బూత్ కమిటీ ఉందా, నాకేమైనా పోల్ మేనేజ్మెంట్ తెలుసా మనకందరికీ? ఇదంతా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల మీద అంత అసహనం వ్యక్తం చేశాడు. తనకి లెటర్లు రాసేటటువంటి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభాన్ని పరోక్షంగా విమర్శించారు. అట్లాగే ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు. అంటే ఆయన అన్నారు కదా, విదేశాల్లో ఉండి నన్ను మీరు ప్రశ్నించడం కాదు అంటే. అదే ఎన్ఆర్ఐలు డబ్బులు మరి ఫండింగ్ అడిగారు, వాళ్ళ దగ్గర తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ ఆ రేంజ్ లో. పాయింట్ కూడా కనీసం ఒక 50 మందికి భోజనాలు పెట్టే సమర్థత కూడా మనలో లేదు, ఇలాంటి మీటింగ్లు పెట్టే ఆర్థిక స్తోమత కూడా లేదు అంటే ఎవరు ఫండింగ్ ఇవ్వట్లేదు అన్న పార్టీకి. పాయింట్ డిఫరెంట్. అంటే ఈ టాపిక్ లో వచ్చినటువంటి ఇష్యూ ఏంటంటే, అంటే తన కార్యకర్తల్ని కన్విన్స్ చేయడం కాదు, ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా దారికి తేవడం నెంబర్ 1 ఆస్పెక్ట్. ఏది మనం 24 తీసుకుంటే ఎట్టా ప్రశ్నిస్తారు. రెండవ పాయింట్ ఏంటంటే, ఇదే మనకు ఎక్కువ అన్నటువంటి ఫీలింగ్ని కల్పించడం, మన స్థాయి లేదు అన్నటువంటి. అంతవరకు చేసినటువంటి ప్రయత్నం దగ్గర ఒక్కసారి తను ఆలోచించుకోవాల్సిన, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, జగన్ అనేటువంటి వాడు మరి ఆ లెక్కనైతే ఇంకెంత ఫ్రస్ట్రేట్ అవ్వాలా? ఇక్కడ ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో వచ్చిన దానికి నువ్వు ఇంత ఇదైపోతే, అదే అతన్ని రోజు మెయిన్ మీడియాలోనే అరడజను పేపర్లు కానీ ఛానల్ కానీ ఆ కుప్పంలో నీళ్ళు వచ్చిన తర్వాత ఆ ఖాళీగా ఉన్నటువంటి రోడ్డు చూపెట్టి ఇట్లా అయిపోయింది, లేకపోతే అక్కడ విశాఖపట్నంలో ఆ బీచ్లోది మనుషులు నిజంగా ప్రమాదం అయితే కొట్టుకుపోరా, చచ్చిపోరా జనాలు, మాక్ డ్రిల్ దాన్ని రచ్చ చేసి, అంటే అబద్ధాలని ప్రచారం చేస్తూ మొన్నటిదాకా బోడిగొండు అన్నారు, ఇప్పుడేమో ఇట్లాగా ప్యాలెస్ అంటున్నారు. ఇంత దుర్మార్గంగా జరుగుతున్న ప్రతి దాని మీద విషయం చెబుతా ఉన్నప్పుడు ఇంకెంత ఫ్రస్ట్రేట్ అవ్వాలి అతను? జనసేనలో ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న నాయకులు దొరకట్లేదని అన్న ఫ్రస్ట్రేట్ అవుతున్నారా, డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు మీరు అని? ఒకటి సమస్య అండి, బేసిక్ సమస్య ఏంటంటే, తనకి అపరిపక్వ రాజకీయం చేస్తున్నాడు. అపరిపక్వ రాజకీయం ఎందుకు అంటే, ఇక్కడ రాజకీయంలో పరిపక్వత అంటే నీ శక్తిని పెంచుకోవడం తప్పించి నీకు నువ్వు ఆత్మన్యూనతాభావంతో పోవడం కాదు. ఇక్కడ ఆర్గనైజ్డ్గా ఉన్నది తెలుగుదేశం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఆర్గనైజ్డ్ వచ్చింది? అది అసలు పార్టీ పుట్టిందే నీతో పాటే కదా. మరి అది ఆర్గనైజ్డ్ ఎట్లయింది? ఎందుకు అయ్యింది? ఒక నాయకుడు ధైర్యాన్ని ఇచ్చాడు. మొట్టమొదట ఎక్కడ ఆర్గనైజ్డ్ ఉంది? 2014లో. 2019కి కూడా గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజ్డ్ కాదు, పార్టీ స్ట్రక్చరల్ ఆర్గనైజ్డ్ జరిగింది.
అంతే. ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఉంది బూత్ లెవెల్ కమిటీలు ఇవన్నీ. 2019లో బూత్ లెవెల్ కమిటీలు ఏం లేవు అక్కడ బేసిక్గా. తన హవాతోనే నడుపుకుంటూ వచ్చాక ఇప్పుడు వెల్ సెటిల్డ్ అయ్యాక బూత్ కమిటీలు సిస్టమ్ అంతా అంతే. ఇది ఒక స్ట్రక్చర్. పవన్ కళ్యాణ్కి అర్థం కావాల్సింది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అంటే అదేదో ఆకాశంలో చూడబడేది కాదు. అసలు నీకు పోల్ మేనేజ్మెంట్ మేము చేసి పెడతాం రా బాబు, నువ్వు ముందు నుంచోవయ్యా అంటే భారతీయ జనతా పార్టీని మోసం చేసింది ఎవరు? ఈయన. దాన్ని ఎదగనీయకుండా చేసి ఈయన ఎదగకుండా చేసి పోల్ మేనేజ్మెంట్ అలాగే చేతచ్చుగా. రెండవది బూత్ కమిటీలు వెయ్యొద్దని ఈయనకి ఎవరు చెప్పారు? ఎందుకు వేయలేదు? ఈ ముక్క అనే అర్హత నాకు ఒక్కడికే ఉంది. ఎందుకయ్యా అంటే గత 7 ఏళ్ల నుంచి నేను చెప్తానే ఉన్నా, 2014-19 మధ్యలో అర్జెంటుగా మీరు బూత్ కమిటీలు వేసుకోండి సార్, డెవలప్మెంట్ కావాలా, బూత్ కమిటీ లేకపోతే ఎట్లా అని 19 ఎన్నికలకు ముందు నేను చెప్పా. కానీ అప్పుడు మన మీద పాజిటివ్గానే ఉండేవాళ్ళు. అప్పుడు కొంతమంది లేదులే భయ్యా ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి కదంటే, అరే 3 ఏళ్ల నుంచి ఇంకా ఏంటయ్యా అని చెప్పి కూడా నేను చెప్పాను. పాజిటివ్గానే అనేవాళ్ళు అప్పుడైతే. అయిపోయింది. 19 తర్వాత కూడా తెలుగుదేశం ఇదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా మంచి పని చేశారు, మీ ఇద్దరు కలిసి బూత్ కమిటీలు స్ట్రక్చర్ తయారు చేసుకోండి అని కూడా సజెస్ట్ చేసి, అప్పట్లో అవుతుంది అంతా సెట్ అవుతుంది అన్నారు. ఈ అవుతుందిగానే మిగిలిపోయింది. జలీల్ ఖాన్ గారు అవుతుంది డైలాగ్ తరహాలను మిగిలిపోయింది. అక్కడ సమస్య ఏంటంటే తనే పెట్టట్లేదు అక్కడ. ఇప్పుడు ఒక బూత్ స్థాయిలో ఒక 100 మంది ఒక 10 మంది చాలు, 25 మంది పవన్ కళ్యాణ్ అభిమానులు లేరా? ఒక బూత్ స్థాయిలో అభిమానులతో ఒక కమిటీ నడపలేరా? ఇట్లాగా 10 బూతులు కలిపితే ఒక పెద్ద కమిటీ అవ్వదా? భారతీయ జనతా పార్టీ ఎట్లా చేసింది? ఇప్పుడు బూత్ స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకుంది, దానికో పేరు పెట్టుకుంది. 10 బూతులు కలిపి ఒక కమిటీ పెట్టుకుంది, దానికో పేరు పెట్టుకుంది, దానిపైన ఒక పేరు పెట్టుకుంది. సోమవీర్రాజు చేశాడు, ఈఎంఐ చేసింది, పురంధరేశ్వర్. భారతీయ జనతా పార్టీకి మరి నీతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కడి నుంచి ఉన్నారు? వాళ్ళకి 0.8% ఓట్లకి వచ్చింది. మరి వాళ్ళు ఎట్లా చేయగలిగారు? కమ్యూనిస్టులకు ఉంది బూత్ లెవెల్ కమిటీ. నిన్ను ఎవడు పెట్టద్దు అన్నాడు? ఇంకోటి అదేదో భోజనాలు. బూత్ కమిటీలో రోజు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా భోజనాలు పెడతారా? లేకపోతే వైసీపీ వాడు ఏమైనా భోజనం పెడతాడా? 50 మందికి భోజనం పెట్టడానికి అది ఏమైనా అన్నదాన కార్యక్రమం ఏంది బూత్ కమిటీ అంటే? బూత్ కమిటీలతో పని అనేటువంటిది అది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. భోజనాలు పెట్టే కార్యక్రమం ఎప్పుడో 3 నెలలకో 6 నెలలకో ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసుకుంటాడు. అంత అడుక్కు తినే పరిస్థితిలో జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరు లేరా? అరే మీరు ఎవడన్నా స్పాన్సర్ చేయమంటే చేయడానికి బోల్డ్ అంతమంది ఉన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ కూడా 500 రూపాయలు వేసుకునైనా సరే ఏర్పాటు చేయడానికి సిద్ధపడతాడు. 10 మంది కార్యకర్తలను వచ్చేసి వండుకుందాం రండి అంటే వస్తారు. అది ఇంకా లెక్క. నిన్న చూడండి తమిళనాడులో అన్నామలై ప్రోగ్రామ్కి వెళ్తే బీజేపీకి సంబంధించిన వాళ్ళు పులిహారలు ఇవన్నీ పార్సిల్స్ తీసుకుని వెళ్ళారు. ఎక్కడో ఎందుకు నేను చూశాను నిన్న జనసేనకు సంబంధించి కూడా ఈ గుంటూరు నుంచి ఆవిడెవరు రమాదేవి అని ఆదిత్య హాస్పిటల్ ఏదో ఉంటుంది వాళ్ళ అబ్బాయి, ఆవిడ వాళ్ళ ఒక 5-6 డజన్ మంది మహిళలు వెళ్ళారు. దారిలో రోడ్డు పక్కన కూర్చుని తింటా పులిహార తింటా వాళ్ళు ఆ ఫోటో పెట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళు దాదాపు 20-30 ఫోటోలు చూసా. వాళ్ళకి ఎవరు భోజనం పెట్టారు? వాళ్ళంతటా వాళ్ళే తీసుకుని వెళ్ళారు కదా. అట్లాంటి సిన్సియర్ నాయకులు ఎంతమంది లేరు? ప్రతి పార్టీకి సిన్సియర్, అందులో ఈయనకి సిన్సియారిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం దానికి డబ్బులు ఇస్తే గానీ రాలా, వైసీపీ దానికి డబ్బులు ఇస్తే గానీ రాలా. అదే జనసేనకు వచ్చేటప్పటికి పెట్రోల్ వాళ్ళ జేబుల్లో పోయించుకున్నారు. అవసరమైతే ఒక ఆటో డ్రైవరు తన డబ్బులు సంపాదనలో నుంచి ఆటో నడుపుతా 6 డజన్ మందిని ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. అంత సిన్సియర్ గా నిన్ను నమ్మితే నువ్వు వచ్చేటప్పటికి నా దగ్గర అది లేదు కాబట్టి నేను అందుకని తెలుగుదేశం చక్కనెక్కానంటే ఇంకా అసలు నువ్వు నిన్ను ఇంకా ఎలా సాటిస్ఫై చేయాలి? ఈయన సిన్సియర్ కాబట్టి వాళ్ళు సిన్సియర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ సిన్సియారిటీని కోల్పోతున్నారు. ఈయన సిన్సియర్ కాదు అని చెప్తున్నా నేను. సిన్సియారిటీ అని ఉంటే గనక ఆ బూత్ కమిటీలు కనీసం 2020 నుంచి అన్న నడిపేవాడు. ఈయనలో సిన్సియారిటీ లేదు, వాళ్ళలో సిన్సియారిటీ ఉంది. వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఉంది, వాళ్ళలో పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ ఉంది, వాళ్ళలో పవన్ కళ్యాణ్ అంటే ఆత్మీయత ఉంది. పవన్ కళ్యాణ్ ఎట్లా ఉందంటే తన ఇంట్లో వాళ్ళని తను నమ్మనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. రెండవది అదేదో ఆకాశం నుంచి ఊడిపడే బ్రహ్మ పదార్థం అంటే రాజకీయ అపరిపక్వం అని ఎందుకన్నానంటే రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు డబ్బులు లేకపోతే చేయలేము, అది లేకపోతే చేయలేము, ఇది లేకపోతే చేయలేము అనేటటువంటి అమాయకత్వంతో ఉంటే, అది కూడా ఇంత కరిష్మాటిక్ లీడర్, లక్షల మంది కేకేస్తే రాగలిగినటువంటి లీడరు ఆ స్థాయిలో ఆలోచిస్తుంటే అది అపరిపక్వత అంటున్నా. అతనికి నాలెడ్జ్ లేదని కాదు,
ఆలోచన తీరులో అపరిపక్వత కనబడుతోంది. ఈ తెలుగుదేశాన్ని చూసి వైసీపీని చూసి వాళ్ళందరూ డబ్బులు కుప్పలు పోసేయగలరు అంటే కేసీఆర్కి డబ్బులు తక్కువ ఉన్నాయా? కేసీఆర్కి డబ్బులు ఎప్పుడు ఉన్నాయి ఆ రోజున? 2014 ముందు కేసీఆర్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? 2004లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? 2009లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మరి ఎట్లా వచ్చాడు ఆయన? ఉద్యమకారుడిగానే కదా వచ్చింది. ఆయన ఏ ఆస్తులు అమ్మాడు, లేకపోతే ఆయన ఏమన్నా ఏ సినిమాల నుంచి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి జనాలకు పంచాడు? కానీ ఉద్యమకారుడిగా సక్సెస్ అయ్యాడు కదా, తర్వాత నడిచింది కదా, అధికారంలోకి వచ్చాడు కదా. అధికారంలోకి వచ్చాక 2019లో మాత్రం 18లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 19లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకే తన జేబులోంచి డబ్బులు తీసాడు ఆయన. అంతకుముందు డబ్బులన్నీ లోకల్గానే, డబ్బులు కూడా పెద్ద ఖర్చు పెట్టలా. జనాల్ని ఒప్పించాడు. నొప్పించకుండా వాళ్ళ చేత ఒప్పించుకుని ఓట్లేపించుకున్నాడు. అంటే ఒకటి ఆయన సమూహాన్ని ఆయన్ని అంచనా వేసుకోవడంలో ఏమైనా విఫలమవుతున్నారేమో పవన్ కళ్యాణ్ గారు అనేది నేను ఆయన మాటలను బట్టి. అదే నేపథ్యంలో ఇమీడియట్గా ముద్రగడ రాసిన లేఖ చూస్తే ఇంకా ఆయన నేను మీ పార్టీలో చేరను, 24 మంది కోసం అయితే నా అవసరం మీకు ఉండదు, నేను రావాల్సిన అవసరం లేదు, కలిసి పనిచేద్దాం, ఒక స్నేహాస్తం అందిద్దాం అనుకున్నాను, ఇంకా నా అవసరం మీకు లేదు అని రాయడం ఒక రకంగా ఆయన డ్రాప్ అయిపోయారని అర్థమవుతోంది. ఆయనతో పాటు సామాజిక వర్గ బలం కూడా తగ్గుద్దా? అంత సీరియస్ లేదని అసలు జోగయ్య ముద్రగడలను వాళ్ళ సామాజిక వర్గం ఎంత మేర పట్టించుకుంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళిద్దరు పెద్ద మనుషులు, తిట్టలేరు, అలాగని వాళ్ళని వెనకాల ఉండలేరు. వాళ్ళ వెనకాల ఉండేట్టయితే వాళ్ళిద్దరు శిరో వైపు నుంచి కనీసం ఎమ్మెల్యేగానే ఎంపీగానే పోటీ చేసి గెలవమనండి, ఛాలెంజ్ చేస్తానా? వాళ్ళిద్దరికి అంత సీన్ లేదు. సాధారణంగా ఒక ఊరు పెద్దలాంటోడు, ఊర్లో సర్పంచ్ కాకుండా పెద్దరికంగా ఒకళ్ళకి తరతరాల గౌరవం వస్తుంటుంది. అట్లాంటిది కుల గౌరవం పొందేటువంటి వాళ్ళు అసలు లెటర్ రాయడమే దండగా. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, జోరేగలాగా జోగయ్యాను ముద్రగాడు ఏదో అద్భుతం చేస్తాడు అన్నట్టు అనవసరం. వాళ్ళని పవన్ కళ్యాణ్ సొంత ఎజెండాతోనే పోవాలన్నట్టు. సొంత ఎజెండా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తే ఒకటి బాగుండేది, లేదు సొంత ఎజెండాతో వెళ్ళినా బాగానే ఉండేది. కాకపోతే అతనిలోనే ఆత్మన్యూనతాభావం ఏదైతే 2019లో తనే 2 చోట్ల ఓడిపోవడంతో ఒక ఆత్మన్యూనతాభావం వచ్చింది. ఆత్మన్యూనతాభావాన్ని ఆత్మన్యూనతాభావాన్ని అంటే సైకలాజికల్గా అతనిలో ఉన్నటువంటి ఆత్మన్యూనతాభావం ఎదుటి వాళ్ళ పట్ల అసూయగా ప్రబలిపోయింది. అదేంది నాతో పాటే పార్టీ పెట్టినటువంటి జగన్ వచ్చేనేమో ఏకంగా ముఖ్యమంత్రి 151 సీట్లు సాధించి నేనేమో నా సొంతంలో 2 ఓడిపోయాను అనేటువంటి ఒక అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన మంచి తెలివైనటువంటి వాడు, చాణక్యం అనేది అదే. ఎదుటివాడితో మాట్లాడి వాళ్ళ బలహీనతని క్యాష్ చేసుకుంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ బలహీనత ఏంటంటే జగన్ అనేటువంటి ఫోటో చూసినా, జగన్ అనే పేరు విన్నా పవన్లో వైబ్రేషన్ వస్తుంది, కసిరేగిపోద్ది, అసహ్యం వేసేస్తుంది, కోపం వచ్చేస్తుంది. వాళ్ళు నాకంటే నేనేమో సినిమా హీరోని, నేను అలా రోడ్డు మీదకి వెళ్తే అమ్మాయిలాగా పడతారు, అబ్బాయిలాగా పడతారు, ఎంతమంది నా వెనకాల వస్తారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి హీరో కాదు కదా, అట్టాంటోడు ఎలా ముఖ్యమంత్రి అయిపోయాడు, ఎలా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, నాలాగా అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వలేడు, నాలాగా ప్రాసలు మాట్లాడలేడు, నాలాగా సినిమా డైలాగులు కొట్టలేడు, ఏమీ చేయలేనటువంటి వాడు ఎట్లాగా ముఖ్యమంత్రి అయిపోయాడు, అదే ఎట్లా చేశారు అంటే వెంటనే పక్కనున్నోడు ఎవడో చెప్తాడు, డబ్బులు ఉన్నాయి సార్, డబ్బులతో అయ్యాడు సార్, కులంతో అయ్యాడు సార్ వాడికి, ఇట్లా మాట్లాడతాడు. అనగానే ఇతను అట్లా ప్రిపేర్ అయిపోతాడు. ఓహో అందుకని కులంతో నడుపుతాడు, అతను డబ్బులతో నడుపుతాడు, నా దగ్గర డబ్బులు లేక నేను ఎట్లా చేశాను, నా దగ్గర ఇది లేక చేశాను అనేది. ఇంతకుముందు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఆ లెక్కనైతే? ఇప్పుడు వీళ్ళే రాశారు కదా, వీళ్ళే చెప్పారు కదా. వాస్తవంగా అయితే నాకు తెలుసు అది డబ్బులు అంత మరీ వాళ్ళ పేదరికంలో ఉన్న వాళ్ళు అయితే కాదు. కానీ వీళ్ళు రాసినటువంటిది ఏంది, ఇంటిని అమ్ముకున్నటువంటి వాళ్ళు, తాకట్టు పెట్టిన వాళ్ళని రాశారు కదా. మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ప్రాక్టికల్గా 2014లో 10 పైసలు డబ్బులు రానియకుండా పూర్తిగా ముంచేశారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కలిపి మూయించేశారు. అతను డబ్బులంతా అటాచ్మెంట్లో ఉన్నాయి కదా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి చేతికి ఆ రోజున. కానీ అతన్ని నమ్మారు కాబట్టి ఆ రోజున వచ్చారు తోడు, 67 సీట్లు సాధించాడు. ఆ తర్వాత పోని డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఆ తర్వాత సంపాదించుకోవడానికి తన అధికారంలో లేడు కదా, తెలుగుదేశం కదా అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా తనేం అధికారంలో లేడు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? తనని నమ్మి రెండోసారి కూడా వచ్చారు, డబ్బున్నటువంటి వాళ్ళే వచ్చారు. నువ్వైనా సరే నిలబడతామంటే డబ్బున్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ పెమ్మసాని చంద్రశేఖరో, వెనుగండ్ల రామును, ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? డబ్బున్నటువంటి వాళ్ళు. అది గెలుస్తుందనే టెంపర్మెంట్ క్రియేట్ చేయబట్టి. నువ్వేమో నా దగ్గర ఆ సీన్ లేదు, తెలుగుదేశంతో మనం పొత్తు పెట్టుకోబోతే మనం గెలవలేము, నాకు పోల్ మేనేజ్మెంట్ తెలియదు, నాకు వ్యవస్థ తెలియదు, నాకు వ్యవహారం తెలియదు అని చెప్తా నీ దగ్గరికి డబ్బున్నోడు ఎందుకు వస్తాడు? నీ దగ్గరకు వచ్చేవాడు ఖచ్చితంగా.
నువ్వు గనక జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తుతో 2020 నుంచి కనుక సీరియస్గా ఎఫర్ట్ పెట్టుంటే ఇవాళ రే సిండ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇందులో వీళ్ళు ఇంత విషం చిమ్ముతున్నా సరే అర్జెంట్కి వెళ్ళి కాపు రామచంద్రారెడ్డి ఎందుకు వెళ్ళాడండి? లేకపోతే దాదాపుగా 3 ఎంపీ క్యాండిడేట్లు సిట్టింగ్ ఎంపీలు, 2 ఎమ్మెల్యే క్యాండిడేట్లు సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏది ఇవాళకి అది రావడానికి బీజేపీలో బీజేపీ వద్దంటే పోతారు. అదే జనసేనను భారతీయ జనతా పార్టీ ఈ 4 ఏళ్లలో చేసుంటే వైసీపీలో ఉన్న ప్రజాసంతృప్తుడు ఇక్కడికే వచ్చేవాడుగా, తెలుగుదేశంలో ఉన్న ప్రజాసంతృప్తుడు ఇక్కడికే వచ్చేవాడుగా, కనీసం 40-50 సీట్ల బలమైన వాళ్ళు ఆళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు వచ్చేవాళ్ళుగా. నీ అంతటి నువ్వే ప్రత్యామ్నాయం లేకుండా చేసుకుంది నువ్వు ప్రత్యామ్నాయం లేకుండా చేసుకుని ఎవరిని ఎందుకు తప్పుపడతావు నువ్వు? ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన ప్రకటన ఒక రకంగా గతంతో పోలిస్తే వీళ్ళకి పెరిగిందనో ఓటు శాతం, అది కూడా కాపు సామాజిక వర్గం రూపంలో వస్తుందని అనుకుంటున్న టైంలో అది లాస్ అవుతుందా ఒక రకంగా? అది ఆ ప్రకటన నిన్న చేసిన ప్రకటన నష్టమేనా? అట్లేం ఉండదండి. కాపులు ఓటు వేయాలనుకుంటే కాపులంతా సాలిడ్గా ఓటేస్తారు అనుకుంటాం అనేటువంటిది ఎంతవరకు గ్యారంటీనో చెప్పలేము. పవన్ కళ్యాణ్ అని వేస్తారు అంటే ఒక రకంగా మీ మద్దతు నాకు వద్దు అన్నట్టుగానే మాట్లాడారు. అట్లేం లేదు, అంటే కాపు అంటలేదు కదా అతను అన్నది నాయకుల్ని లేదా తనని పట్టించుకున్నటువంటి వాళ్ళని, అంటే తనని ప్రశ్నించకుండా ఓటేయమంటున్నాడు అంతే. అంటే మద్దతుదారులు అంటే వాళ్ళే కదా ఇంకెవరున్నారు? అట్లాగే లేదు, అలాగే ఇప్పుడు బీసీలు లేరా, ఎస్సీ లేరా, ఎస్టీ లేరా, మైనార్టీ లేరా అతనికి మద్దతుదారులు అంటే? అన్ని కులాల వాళ్ళు ఉంటారు, మద్దతుదారులు అంటే ఒక కులం వాళ్ళనేం కాదు. రైట్, చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సంకేతం ఒక రకంగా ఎవరికి ఎవరినన్నట్టు ఇప్పటికే ముద్రగడ తన సమాధానం చెప్పేశారు, జోగే గారు కూడా మాట్లాడాల్సింది మాట్లాడేశారు. ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది ఇంకా చూడాలి.